హాయ్ హలో నమస్తే అందరికీ. ఇవాళ నేను ఒక చాలా మంచి రెసిపీ, మా సిస్టర్ రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఏంటో తెలుసా? గుత్తి వంకాయ కర్రీ. ఎప్పుడు ఎవరు చేసుండ్రు ఇలాగా. నా మాట విని ఒక్కసారి ఇలా ట్రై చేసి తినండి. చాలా అంటే చాలా బాగుందని మీరే చెప్తారు. అస్సలు మిస్ అవ్వద్దు. వంకాయ ఇష్టం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ అన్నీ కావాల్సిన వస్తువులు తీసుకోండి. నీట్గా వంకాయల్ని సపరేట్ పుచ్చులు ఉన్నవి లేనివి అన్నీ నీట్గా చూసుకొని కోసుకొని సపరేట్ చేసుకొని ఒక బౌల్లో నీళ్ళు పోసుకొని సాల్ట్ వేసుకొని ఈ ముక్కల్ని కట్ చేసిన అంటే ఈ ముక్కలా కట్ చేయకూడదు, గుత్తి వంకాయ కాబట్టి చీల్చాలి మధ్యలోకి. ఆ వీడియోలో చూపిస్తున్నట్టు అటు ఇటు చీల్చి ఉప్పు వాటర్లో వేసుకోవాలి. ఎందుకంటే వంకాయ వెంటనే కలర్ చేంజ్ అవుతుంది కదా, దానివల్ల సాల్ట్ వేసుకుని ఆ వాటర్లో ఉంచుకోవాలి. అలా అన్నీ కట్ చేసుకొని ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోండి. అసలు వంకాయ అంటేనే మన వెజిటేబుల్స్లో రాజు కదా, ఎన్నో సాంగ్స్ కూడా ఉన్నాయి. ఇది తింటే మాత్రం ఖచ్చితంగా ఆ సాంగే గుర్తొస్తుంది. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి. ఈ సాంగే గుర్తొస్తుంది ఖచ్చితంగా. సో ఫస్ట్ అయితే బాండీలో ఆయిల్ వేసుకుని పల్లీలు ఉంటాయి కదా, వేరుశనగ గుళ్ళు అంటాం, వేరుశనగ గుళ్ళు బాగా దోరగా వేయించుకోండి. ఫస్ట్గా మాత్రం ఈ ఈ నువ్వులు వేసుకోవద్దు, ఎందుకంటే అవి ఎగిరి మీద పడతాయి. నెక్స్ట్ ఈ గసగసాలు చూపించారు కదా, గసగసాలు, లవంగ మొగ్గలు, యాలకులు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసుకొని బాగా వేయించుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో నువ్వులు కూడా వేసుకొని వేయించుకోండి. ఈ కర్రీకి లేత వంకాయలు అయితే భలేగా ఉంటాయి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిలుకలుగా కోసుకొని ఒక 4 పచ్చిమిర్చి కూడా కోసుకొని అందులో వేసుకోండి. వేసుకొని రోస్ట్ చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి సేమ్ ప్రాసెస్లో చేసి తిని చెప్పండి. ఇవి బాగా మగ్గిపోవాలి, వేగిపోవాలి. దాంట్లోనే కొద్దిగా సాల్ట్, ఇంకా పసుపు, సాల్ట్ 2 వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఈ వీడియో కూడా మా అక్క వాళ్ళు కాకినాడ నుంచి తీసి పంపించారు. దీనికి నేను వాయిస్ ఓవర్ చెప్తున్నాను. అలా అంతా అయిపోయాక లాస్ట్లో ఈ నువ్వులు వేసుకోండి. ఒక 2 స్పూన్స్ నువ్వులు వేసుకొని మళ్ళీ అందులోనే వేయించుకోండి. మొత్తం అన్నీ వేగిన తర్వాత అవన్నీ చల్లారాలి. ఒక ప్లేట్లోకి తీసుకోండి. చల్లారిన తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోండి. మా ఇంట్లో అందరికీ గుత్తి వంకాయ ఇష్టము, ఎక్సెప్ట్ మా హస్బెండ్కి అసలు ఇష్టం ఉండదు వంకాయ, గుత్తి వంకాయ కర్రీ. మిగతా మేము, మా బావగారు, మా అక్క, నేను, మా మదర్, మా పెద్ద బాబు అందరం బాగా తింటాము. మా అక్క వాళ్ళ బాబు అందరం. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఆ మిక్సీ జార్లోనే. సరిపడా కారం కూడా వేసుకోండి. వంకాయతో చాలా వెరైటీస్ చేస్తారు అందరూ. ఇది మా అక్క చేస్తుంది ఎప్పుడు. మేము కాకినాడ వెళ్ళినా మేము చేయించుకుని తింటాము. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్పెషల్ డిష్ ఉంటుంది కదా, అలాగా. చూసారు కదా, ఇలా ఫైన్ పేస్ట్ అయ్యింది. అలా తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇది వండుతుంటేనే చాలా స్మెల్ భలేగా వస్తుంది, నోరు ఊరుతూ ఉంటుంది. ఆ రోజు ఎంత అన్నం తింటామో మనకే తెలీదు. సో అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని
సో ఇందాక కట్ చేసుకున్న వంకాయలకి ఈ పేస్ట్ మొత్తం మధ్యలో మసాలా పెట్టుకోండి. హీట్ అవుతున్న ఆయిల్లో ఈ మసాలా పెట్టుకున్నవన్నీ వేసుకోవాలి. మొత్తం అన్నిటికీ ఇదంతా పట్టించుకోండి, గ్రేవీ అంతా. చూసారు కదా, ఇలా అంతా పట్టించుకున్న తర్వాత హీట్ అయిన ఆయిల్లో వేసుకోండి. మా సిస్టర్ చికెన్ కర్రీ, వెజిటేబుల్ రైస్ చాలా బాగా చేస్తుంది. మేము కాకినాడ వెళ్ళినప్పుడు మా హస్బెండ్కి అయితే చాలా చాలా ఇష్టం మా అక్క చేసేవి ఇవి. నాకైతే ఈ గుత్తి వంకాయ కర్రీ చాలా చాలా ఇష్టం. మా బావగారికి అయితే ఇంకా ఇష్టం. మా బావగారు కూడా చేస్తారు వేరే స్టైల్లో. ఆయనది కూడా ఒకసారి టేస్ట్ చేశాను, చాలా చాలా బాగా చేస్తారు, చాలా చాలా బాగుంది. సో ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు అంటకుండా కొంచెం మందంగా ఉండే బాండీలో ఇలా చేసుకుంటే బాగా కుక్ అవుతుంది. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఆ మిగిలిన మిక్సీ జార్లో ఉంటుంది కదా పేస్ట్, అది అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇందులో వేసేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఆల్రెడీ ఇవి మగ్గిపోయినవే కదా. ఈ లేత వంకాయలు కాబట్టి వెంటనే మగ్గిపోతాయి. ఇది బాగా వెడల్పుగా ఉన్న బాండీలో వండుకుంటేనే బాగుంటుంది. చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో. చాలా చాలా టేస్టీ అండ్ యమ్మీ కర్రీ ఇది. ఒక్కసారి ట్రై చేసుకోండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకేముంది, వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే వావ్, ఎంత తింటామో నిజంగా మనకే తెలియదు. చూసారు కదా, మా అక్క వాళ్ళ ప్లేట్లో పెట్టుకున్నారు. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి తిని చెప్పండి. వంకాయ ఇష్టమైన వాళ్ళు అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. అలా దాని పలంగానే తినేస్తాం మేమైతే. చాలా 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 బాగుంటుంది. ఇన్నిసార్లు చెప్తుంది ఏంటి అనుకోకుండా ఒక్కసారి ట్రై చేసి తిని టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా పెడతాము. కొంచెం చూసిన వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ అండి. బాయ్.